ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకువజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం. మేల్కొన్నారు కదా? రండి ఒక చక్కని గీతం పాడుకుందాం. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. వాక్యం చదువుకుందాము. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనం. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వాక్య భాగము హిజ్కియా రాజు ప్రార్థన గురించినటువంటి సందర్భం. హిజ్కియా రాజు తను ప్రార్థన చేస్తే దేవుడు తన ప్రార్థన విని విజయం ఇచ్చినట్లుగా మనము ఈ 2వ రాజుల గ్రంథంలో చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మన ప్రార్థనలు ఎప్పుడు వినేవాడుగా ఉంటాడు. 2వ వాక్యం మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనంలో, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను విడువడు అనేటువంటి మాట. ఈ మాట ఇశ్రాయేల్ గురించినటువంటి వాగ్దానపు మాట. ఇశ్రాయేల్ ప్రజలు యొర్దాను దగ్గర ఉన్నప్పుడు వారు బయల్పెయోరు అనేటువంటి కల్పిత దేవతకు వారు మ్రొక్కారని, అక్కడ ఉన్నటువంటి ఆచార ప్రకారంగా వారంతా చెడిపోయారని దేవునికి కోపం వచ్చినప్పుడు మోషే వీరి వైపున ప్రార్థన చేసి వారిని రక్షించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ప్రార్థనకు జవాబు పొందినటువంటి వాక్యాన్ని మనం ఇప్పుడు చూసుకుంటున్నాం. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను విడువడు. ఆయన ఆనాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన ఐగుప్తు దేశంలో లక్షలాది మందిగా ఆయన అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. వారిని ఎన్నడూ విడవలేదు. తిరిగి వారిని స్వస్థలమైన వాగ్దత్త దేశంలోనికి తీసుకొని రావడానికి ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. మోషే ద్వారా ఎంతో గొప్ప విడుదలను వారికి కలగజేశాడు. అయినప్పటికీ ప్రజలు దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క అద్భుత కార్యాలను మర్చిపోయి అన్య దేవతలను పూజించాలనే తలంపు వారిలో వచ్చినప్పుడు దేవునికి కోపం వచ్చి వారిని నాశనం చేయాలనుకుంటాడు. అలాంటప్పుడు కూడా ప్రార్థనకు దేవుడు కరిగిపోయి వారిని రక్షించడానికి ఇష్టపడతాడు. కనుక దేవుడు నిన్ను విడువడు అనేటువంటి మాట ద్వితీయోపదేశకాండంలో మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం.
గనుక దేవుడు మన అవసరాలని ఎప్పుడు తీర్చేవాడుగా ఉంటాడని రోమా గ్రంథంలో, రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తాడు. 10వ అధ్యాయము 12వ వచనంలో, ప్రభువే తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు అంటాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తే ప్రార్థనకు వెంటనే స్పందించే దేవుడు మన దేవుడు. కృప అనేది ఆయన గొప్ప ఐశ్వర్యంగా ఉన్నది. ఆయన కొదవలేదు. కృపగల దేవుడు, ప్రేమగల దేవుడు. కనుక ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తాడు. మన పాపదోషాలని ప్రక్షాళన చేయడానికి ఇష్టపడ్డటువంటి దేవుడు. మనకి ఇంకేమైనా అడిగితే ఇవ్వడా, కానీ మనం ప్రార్థన చేయాలనేది మనం నేర్చుకోవాలి. కనుక ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట ఏమిటంటే, ప్రభువే తనకు ప్రార్థన చేయ వారందరి ఎదురులా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన అవసరాలు తీర్చే దేవుడుగా ఉన్నాడు. మన ప్రార్థనలు వినే దేవుడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలంలో మీరు లేచి దేవునికి ప్రార్థన చేసినట్లయితే మీ ప్రార్థన వింటాడు. మీ అవసరతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవుని సన్నిధిలో పెట్టినట్లయితే దేవుడు వాటిని అన్నిటినీ అంగీకరిస్తాడు. ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడు. కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన దగ్గర ఇది లేదు అది లేదు అనేది లేనే లేదు. ఆయన ఈ సర్వాన్ని సృష్టించినటువంటి వాడు. సర్వం మీద ఆయనకు అధికారం ఉన్నది. సర్వాన్ని ఏకరీతిగా పరిపాలిస్తున్నటువంటి గొప్ప దేవుడు. కనుక నీ అవసరాలు, నీ అక్కరలు ఏమైనా సరే, అవి ఎంత గొప్పవైనా సరే, అవి ఎంత చిన్నవైనా సరే, దేవుడు నీ ప్రార్థన విని వాటిని తీర్చే దేవుడుగా ఉన్నాడు. రండి ప్రియమైన దేవుని ప్రజలారా, ఉదయకాలంలో మనం దేవునికి ప్రార్థన చేసి మన ఆత్మీయ జీవితంలో సరి చేసుకోవడానికి ప్రార్థన చేయాలి. మన అవసరాలు తీర్చుకోవడానికి ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన అనేది ఎన్నో సంఘటనల ద్వారా రుజువులు కాబడినాయి. కనుక హిజ్కియా రాజు కూడా ప్రార్థన చేశాడు. ఇట్లా ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ప్రసన్నుడై ప్రార్థనకు జవాబు దయచేసిన వాడుగా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. మన ప్రార్థనల దేవుడు అంగీకరించి మనకు జవాబు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, నీవు చెప్పినటువంటి ఈ పాఠాలను బట్టి మేము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నీవు ప్రార్థనలు అంగీకరించడానికి నీ గొప్ప ఐశ్వర్యవంతుడు. నీ కృప అమోఘము, నీ కృప అనంతము. ప్రభువా, నీవు మాకు దయను చూపించే దేవుడు గనుక మా ప్రార్థనలు విని మా అవసరాల అక్కర్లు తీర్చి మమ్మల్ని కాపాడే దేవుడుగా ఉన్నావు. మా మీద కోపము చూపించకుండా శాంతాన్ని చూపిస్తూ, మా తప్పిదాలను బట్టి మమ్మల్ని శిక్షించకుండా క్షమిస్తూ ముందుకు నడిపిస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ ఉదయకాలంలో మా ప్రార్థన మీరు విన్నందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినం ప్రభువా నీ యొక్క పరిశుద్ధ నాయన మరి సన్నిధికి వెళ్ళేటువంటి దినం, నీ దేవాలయానికి వెళ్ళి నేను స్తుతించి ఆరాధించే దినం. మేమందరం అక్కడికి వెళ్ళి నేను స్తుతించడానికి సమయం దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.